సురేష్, ఆల్ ది బెస్ట్. మీకు నా సహాయం ఎప్పుడూ ఉంటుంది. వెళ్ళిరండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నేను వెళ్ళొస్తానండి. గో అహెడ్. రండి. అదేమిటండి మోహనుడా? పోయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేడం, మ్యూజిక్ క్లాసు సాయంత్రం నా రూమ్ లో పెట్టుకుందాం. వస్తాను. బాయ్. మంచి ప్రోగ్రామ్ కు తీసుకెళ్ళినందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలండి. అసలు మీరెందుకు స్టేజ్ మీద పాడకూడదు? నేనా? నేను అరేంజ్ చేస్తానండి. మీ వాయిస్ ఎక్స్ట్రాడినరీ. 10,000 రూపీస్ ఖర్చు పెట్టి మంచి పబ్లిసిటీ చేస్తాను. ఎవరు 10,000 రూపాయలు ఖర్చు పెడతావా? ఊళ్ళో జనం తిండి లేక చస్తుంటే అమ్మాయి కోసం ఖర్చు పెడతావరా? ఎక్కడుంది? ఎవరు నువ్వు? ఏం కావాలి? నీ ప్రాణం కావాలరా? నా ప్రాణం నీకెందుకు? గిటారు పెట్టుకుని అమ్మాయితో ఉదారు చేస్తావా? వద్దండి, కావాలంటే నా నగలన్నీ తీసుకుని అతను వదిలేండి. వద్దు, నువ్వు వెళ్ళిపో. ఉండా, పనిలో పని ఒక్కసారి నన్ను కౌగలించుకుని వెళ్ళిపో. లేకపోతే నరికేస్తారండి. కౌగలించుకో. ఇంకొకసారి ఎక్కడ నువ్వు? రే, ధైర్యం ఉంటే ముందురా. చంపేస్తాను, నరికేస్తాను. తలకి దెబ్బ తగిలితే చేతి కట్టుకున్నాడేంటి? ఎదవ డ్రామా డ్రామా. మిమ్మల్ని అన్యాయంగా కొట్టిన వాడు నాశనం అయిపోతాడు. ఐఎమ్ సో సారీ సురేష్. నా వల్లే కదా మీకు పరిస్థితి ఏర్పడింది. ఇలా కన్నీళ్లతో నిన్ను చూస్తూ ఉంటే నా గుండె బాధపడుతుంది. డోంట్ క్రై పద్మ. నీకు మా కంపెనీ మందేదైనా కావాలా సార్? అయ్యో వద్దు బాబు, వద్దు. ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు? వద్దు సార్, వద్దు సార్. మీరు కూడా ఏడిస్తే అతనుకున్న ఒక గుండె పాపం ఎన్నిసార్లు బాధపడుతుంది. నువ్వు రెస్ట్ తీసుకో సురేష్. తీసుకుంటాడు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. అలాగే పదమ్మా. వస్తామండి, జాగ్రత్తగా చూసుకోండి. నీ ప్లాను రెండోసారి కూడా రివర్స్ అయింది. ఎస్, నాకు తెలుసు నువ్వే నన్ను కొట్టావని. మిస్టర్ వెంకటేష్, ఈ కాలంలో మనం మంచివాడిగా ఉండటమే ముఖ్యం కాదు. మంచివాడని ఆడపిల్లలు నమ్మించడంలోనే మనం తెలివిని చూపించాలి. సారీ, నేను నీకు విలన్ అయ్యాను. నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. దొరికితే ట్రై చేస్తా. ఆ అమ్మాయి అలాంటిది కాదు. ఎవ్రీ గర్ల్ హ్యాస్ అ ప్రైస్. బెడ్రూమ్ వరకు తీసుకొచ్చాను. ఇక బెడ్ మీద రావడానికి ఎంత టైం పడుతుంది? వద్దు, వద్దు, నిన్ను వదలరా. కలర్ పెట్టుకుంటావిటి? ఎక్కడికండి? ఏమండి, మీ తమ్ముడు కనిపించలేదు, ఊరికెళ్ళాడా? కాదు, ఎదురింటి రంగారావు గారు వాళ్ళ ఊరు వెళ్లారు. ఆ అమ్మాయి ఒంటరిగా ఉంది. తోడుగా ఉండడం కోసం వీడి వెళ్ళాడు. ఇంకో జోక్ చెప్పనా? చాలండి బాబు, నవ్వలేక చూస్తున్నాను. అమ్మని తీయని దెబ్బ ఎంత. ఏమిట్రా పైన చూస్తున్నావు? హీరో హీరోయిన్ మంచి ఉత్సాహం మీద ఉన్నారు. సోడా తెమ్మంటేను ఇచ్చేసి వస్తున్నాను. మేడ పైన పాలన సరుకు ఉంది, మిగిలింది రేపిస్తానన్నారు. నీకా నాకా? అయ్యో పడిపోతుందండి. ఎవరా నువ్వు? దొంగ, దొంగ పట్టుకోండి. అదిగో దొంగ, పట్టుకోండి. ఎక్కడ? అదిగో
అక్కడ For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.